కోల్కతా అర్ధరాత్రి అట్టడికి పోయిందా? నిరసనలు ఎందుకు ఉద్రిక్తంగా మారాయి? మహిళలు ఆసుపత్రి వద్ద నిరసన చేస్తున్న సమయంలో జరిగిన విధ్వంసం ఎవరి పని? ఆందోళనకారులు రెచ్చిపోయారా? ఆసుపత్రిపై దాడి చేసిందెవరు? ఈ కేసులో రాజకీయ ధోరణి వైపు తిరుగుతుందా? ఇలా రకరకాల ప్రశ్నలు వెంటాడుతున్నాయి. కోల్కతా ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటనపై బెంగాల్ అంతటా నిరసనలు మిన్నంటాయి. గురువారం అర్ధరాత్రి కొన్ని వేల మంది మహిళలు ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ముందు ఆందోళనకు దిగారు. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత కొందరు దుండగులు ఆర్జీకర్ ఆసుపత్రిలో విధ్వంసానికి పూనుకున్నాయి. ఆసుపత్రిలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారు. దుండగులు చివరకు ఎమర్జెన్సీ వార్డును సైతం వదల్లేదు. అక్కడ ఉంచిన మందులను సైతం డ్యామేజ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితి తెలుసుకున్న పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లాఠీ చార్జ్ చేశారు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు వాహనాలు ధ్వంసం చేశారు. అందులో పోలీసులకు సంబంధించిన వాహనాలు ఉన్నాయి. ఆసుపత్రికి రక్షణగా ఉన్న పోలీసులపై రాళ్లు, ఇటుకలతో దాడికి దిగారు. దాదాపు 2-3 గంటల పాటు ఉద్రిక్తత కొనసాగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదన్నది డాక్టర్ల మాట. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 40 మంది ఆందోళనకారులు ఆసుపత్రికి చెందిన ఆస్తులను డ్యామేజ్ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు గాయపడినట్లు అధికారులు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే కోల్కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ అర్ధరాత్రి 2 గంటల సమయంలో అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లర్లు జరగడానికి వీల్లేదని అదనంగా పోలీసులను మోహరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఈ కారణంగానే ఈ విధ్వంసం జరిగిందని చెప్తున్నారు అధికారులు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా రీక్లెయిమ్ ది నైట్ పేరుతో ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ నిరసనలు, నినాదాలు చేశారు. సెల్ ఫోన్ల లైట్లతో నిరసన ర్యాలీ చేపట్టారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. దీనిపై ఆసుపత్రి వద్ద జరుగుతుండగానే ఇంకోవైపు ఆర్జీకర్ మెడికల్ కాలేజీలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడ్డారు. వారు చేయాల్సిందంతా చేసి అక్కడి నుంచి సైలెంట్ అయ్యారు. దీనికి రాజకీయ రంగం పులుముకుంది. దీనిపై బెంగాల్ బీజేపీ రియాక్ట్ అయ్యింది. ఇకపోతే ఈ విధ్వంసం వెనుక టీఎంసీకి చెందిన గుంపు ఉండవచ్చని సువేందు అధికారి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేస్తుండటంతో ఆసుపత్రిలో కీలక ఆధారాలు ధ్వంసం కావచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆయన. అటు అధికార టీఎంసీ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అయింది. దాడులకు పాల్పడిన వారు ఎవరైనా, ఏ పార్టీ వారైనా 24 గంటల్లోపు చర్యలు తీసుకోవాలని అధికార పార్టీ డిమాండ్ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.